రైట్. ఇక వైసీపీ హయాంలో తిరుమల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి గతంలో భక్తులు తన వద్ద ప్రస్తావించారని అన్నారు. నాణ్యత విషయంలో తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని అన్నారు. కేజీ నువ్వుల నూనె కూడా రాని ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత టీటీడీ పాలకులు చేసిన తప్పులకు గాను తాను ప్రత్యామ్నాయ దీక్ష చేసినట్లు వివరించారు. సిట్టు విచారణలో అసలు నెయ్యి లేదని తేలిందని, అదికో కెమికల్ నెయ్యని తేల్చిందన్నారు. నేనేం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పరు మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు. నేనేం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.